తవ్వాను కదా, ఎత్వామ్స్ అన్నీ తినేస్తున్నాయి. ఊళ్ళు చాలా ఎత్వామ్స్ ఉన్నాయి, మొత్తం తినేస్తున్నాయి మొక్కలకు లేకుండా. మాకు గార్డెన్ ఉంది కదా, మొత్తం ఆ గార్డెన్లో తుడిసిన ఆకులు అవన్నీ ఇందులో వేసేసాను. చక్కగా మా కంపోస్ట్గా తయారైంది. ఏది ఉంటే అది ఆకులు ఎక్కువ వేరే దాంట్లో వేస్తాను, అది చూపిస్తాను. అందులో అయితే కూరగాయలు అన్నీ తీసిన తొక్కలు, అరటిపళ్ళు తొక్కలు అన్నీ అందులో వేస్తాను. ఇది ఓన్లీ ఆకులు వేసినవి, ఆకులు, పువ్వులు, దారాలు. కొంచెం అయింది, ఇంకొంచెం ఇవ్వాలి. మొక్కలకి కుండీలు కడుగుని వేసేసి పైన మళ్ళీ మట్టేస్తాను అన్నమాట. ఈ మట్టిని, ఇసుక మట్టి, కొంచెం నల్ల రాగిడి మట్టి ఉంటుంది కదా, రాగిడి మట్టి అంతా కలుపుతాను. ఇదైతే కుండీలకి అడుగున వేస్తాను కవర్లోని. పువ్వులు అవి వేసిన తొక్కు కొంచెం కంపోస్ట్ అయింది, అయినా పర్లేదు కవర్లో వేస్తాను. ఇది మట్టి, రాగిడి, ఇసుకి, కొంచెం ఆవు పేడ అవి కలిపాను. నిండిన ఆవు పేడ ఉంది మాకు. ఇవన్నీ కలిపి కవర్లో పోసి కుండీలో పెడతాను. ఫస్ట్ కంపోస్ట్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఏరు కిందకి దిగేటప్పుడు బాగా బలంగా ఉంటుంది. ఆవు పేడ కూడా కొంచెం ఎండింది ఉంటే ఇందులో కలిపేసాను. ఇవి కవర్లు ఉన్నాయి, మా ఫ్రెండ్ ఇచ్చింది, అందులో కడుతున్నాను. కొనలేదు అసలు, ఆవిడ ఇచ్చింది ఉన్నాయని. మొక్కలు పెడతావు కదా, పెట్టుకో, ఈ మొక్క అంటే బాగా ఇష్టం కదా అని. ఇలా అన్నీ చక్కగా నింపేసి ఉంచాను పూర్తిగా. ఇందులో మొక్కలు నాటుతాను. వంగ మొక్కలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. మొక్కలు పచ్చిమిర్చి నారు ఊళ్ళోకి వచ్చి తీసుకున్నాను, నర్సరీ నుంచి కాదు, తెస్తారు ఇంకాను. ఇవి నాటుతాను చూడండి. చాలా మొక్కలు కొన్ని ఉంటే చిన్న చిన్నవి కట్ చేసి మీరు పెడుతున్నాను, ఏరొస్తాయని వేసి పెడతాను. ఎందుకంటే ఒకటి బతికినా ఒకటి బతకపోయినా పర్వాలేదు, సరిపోతుంది అంతేనే. ఇలా వాటర్ పోస్తే ఏమవుతుందంటే వాటర్ బిగిసేటప్పుడు ఏరు బీసిపోతుంది. ఈ వంగ మొక్కలు, ఇవి పచ్చిమిర్చి నారు. ఎందుకంటే ఇక్కడ వేస్తున్నాను, వర్షం డైరెక్ట్ పడదు, పైన దొండపాదు ఉంది, ద్రాక్షపాదు, దొండపాదు ఉంది కలిపి. వర్షం డైరెక్ట్గా పడకుండా చక్కగా చినుకు చినుకు పందిరిమే పడిందే పడుతుంది. అది తర్వాత పాతిన తర్వాత నీడనే ఉంచాలి ఒక 5-6 రోజులు, చక్కగా సర్వే అవుతాయి. మనం నీడన బతుకుతాయి. తర్వాత ఒక 5-6 రోజులు ఉంచిన తర్వాత మనకు కొంచెం ఎండలో పెట్టినా పర్వాలేదు. పూర్తిగా ఎండ కాదు, కొంచెం ఎండ తగిలినా పర్లేదు. ఇప్పుడు ఎండలో పెడితే మట్టి తల వాల్చేసి పోతాయి. మట్టి నిండా ఎందుకు పోయలేదంటే మనం వేస్తాం కదా, ఆవు పేడ, ఈ మట్టి అదంతా చేస్తాను. కూరగాయలు తగిని అవన్నీ వేస్తాను చక్కగా బలాలు. ఇవి ఇంతకుముందు మా డాబా మీద మిద్దె తోటలో ఉన్నాయి వంగనారు విత్తనాలు వేసాను, వంగనారు వచ్చింది. ఇది ఒక 10 రోజులు అయిన తర్వాత వీటిలో పోతాను. ఇప్పుడు ఇవైతే కొన్ని పాతినవి చూడండి.